కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని నేతాజీ నగర్ రామకృష్ణ కాలనీలో తాగునీటి సమస్య తీరడం లేదు. పట్టణంలో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్కే న్యూస్ లో నిన్న వచ్చిన వార్తకు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపట్టారు. తాగునీటి సమస్య తీవ్రంగా ఉండేదని, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం చేయలేదని మున్సిపల్ కమిషనర్ కె వెంకటరామరెడ్డి స్థానికులు ఆయనకు ఫిర్యాదు చేశారు. రామకృష్ణ కాలనీలో వాంతులు విరోచనాలతో ఒక మహిళ చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డి, డిఈ బాల మల్లేష్ పై అయితే ఆగ్రహం వ్యక్తం చేశారు. వాసన బురుగులు వచ్చినాయి, నీళ్లు నాకు జ్వరం వస్తుంది. మా ఇంట్లో మా ఆయనకు బాగాలేదు ఆరోగ్యము. అసలు దీనివల్ల ఇక్కడనే మా నేతాజీ నగరే మా ఇంటి దగ్గరనే ఒక ఆమెకు 2 సార్లు 3 సార్లు వాంతికైంది. మిద్దెన పడుకుని ఆమె ఎట్లే చనిపోయింది. నేతాజీ నగరం అది నీళ్లు రావడం లేదు. 3 నాళ్ళయ్యా తాగడానికి నీళ్లు కూడా లేవు మాకు. స్నానం చేయడానికి కూడా బాగలేవు. కానీ స్నానం చేయడానికి సరిత లేక మా చిన్న పాప కూడా ఉంటే చిన్న పాపకు కూడా మేము ఏటికి పోయి స్నానం చేసి వచ్చినాం. 3 రోజులు ఏ నీళ్లు సరిత రావడం లేదు మాకు. దీనివలన కొంతమంది కూడా హాస్పిటల్ ఉన్నారు వాంతులు బేదులతో కూడా. అండి మాది నేతాజీ నగరు. మాకు 3 ట్రిప్పులు అంటే దాదాపు వారం 10 రోజుల నుంచి నీళ్లు సరిగా రావడం లేదంటే అంత గలీజు కాలువలో నీళ్లు లాగా వస్తున్నాయి. దానివల్ల అందరికీ మోషన్స్, వామిటింగ్స్ హాస్పిటల్లో పడినారు. తాగడానికి అస్సలు పనికి రావడంలే, వాసన వస్తున్నాయి. ఏమంటే వాడుకోవడానికి వాడతానే కూడా నీ ఒళ్ళంత అలర్జీ వస్తుంది మాకు. ఈరోజు కూడా అట్లే వస్తున్నాయండి. దయచేసి మాకు నీళ్లు మంచి నీళ్ళు వదిలేటట్టు